కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ తను అనుకున్నదే చేసింది. ఆంధ్రాలో కానీ తెలంగాణ తమిళనాడులో కానీ తమిళనాడులో ఆంధ్రాలో కర్ణాటకలో వీటన్నిటిలో కూడా బీజేపీ ఆలోచన ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మేము అధికారంలోకి రాబోతున్నాం, ఇట్లాంటప్పుడు మేము ఎవరి షరతులకు లొంగాల్సినటువంటి పనేంటి అన్నటువంటి రూట్లోనే ఉన్నారు. ఇక్కడ ఇంకా పుంజుకోలేదు, కానీ పుంజుకుంటున్నాం అన్నటువంటి ధైర్యం. జేడీఎస్ శాంతం బలహీనపడింది మొన్న కర్ణాటక ఎన్నికల్లో. అక్కడ భారతీయ జనతా పార్టీకి 36% ఓట్లు 2018లో వస్తే అంతే ఓట్లు మొన్న కూడా వచ్చినాయి. కానీ జేడీఎస్కి సంబంధించినటువంటి 18% పైగా ఓట్లలో 12% పడిపోయి 6% ఓట్లు కాంగ్రెస్కి చేరడం వల్లనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధ్యమైంది. జేడీఎస్ పని అయిపోతుంది. ఈ దఫా కనుక జేడీఎస్ లైమ్ లైట్లో లేకపోతే దాని బతుకు బస్టాండ్. అట్లని దాన్ని ఎన్నుకునే పరిస్థితులు లేదు. దీంతో ఏదో ఒక పార్టీని పట్టుకుని అధికారంలోకి లైమ్ లైట్లో ఉండాలని భావిస్తుంది. అందుకని కర్ణాటకలో అంతకుముందు భారతీయ జనతా పార్టీని తీవ్రంగా ద్వేషించే దేవగౌడ, కుమారస్వామి ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో బంధం కలుపుకోవడం కోసం అని చెప్పి తగ్గి వెళ్ళారు. మొన్న ఈ మధ్యనే పొత్తు ఖరారైపోయింది. అయితే సీట్లకు సంబంధించి వీళ్ళు 6 అడగటం 4 దాకా వస్తుంది అనుకుంటే తాజాగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి 2 సీట్లని ఓకే చేసింది. కర్ణాటకలో బీజేపీ జేడీఎస్ల మధ్య పొత్తు చర్చలు ముగిసిపోయినాయి. ముందుగా 4 ఎంపీ స్థానాలు ఇస్తామన్నటువంటి బీజేపీ చివరికి 2 లోక్సభ స్థానాల్లోనే వీళ్ళకి పట్టుందని హసన్ మాండ్యా ఈ 2 స్థానాలు జేడీఎస్ పోటీ చేసేటట్టు, అదే సందర్భంలో ఇంకొక మిగతా 2టికి బదులుగా ఒక రాజ్యసభ స్థానాన్ని ఇవ్వడానికి అంగీకరించింది. దాంతో పొత్తుకు కూడా ఓకే అయినటువంటి పరిస్థితి.